రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కూడా ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో కోణాలు. ఆమె ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఆయన ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పమని కూడా ఆయన బెదిరించాడు. ఐ లవ్ యూ ప్లస్ 25 కోట్లు. కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే, అతను ఏమని ప్రేమలు పడతాయి. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం ఏమైనా ఉందా? ఫోరెన్స్ ల్యాబొరేటరీలో ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నా తీసుకోండి, లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి. ఫ్రంట్ కెమెరానే జడ్జిగా భావించి ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి తను వీడియోలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి. అబార్షన్ అనే పదం నాకు తెలియదు. కాంట్రసెప్టివ్ పిల్ అనేది వేసుకోవడం వల్ల ఇది వేసుకుంటే ఏమవుతుందనే ఎఫెక్ట్స్ తనకి తెలియదు అంటారా? అయినా కానీ తను తీసుకుందాం. 18 నెలల సార్ వీళ్ళిద్దరు, 18 నాట్ 3 years. 3 years కాదు, ఎందుకంటే 5 సార్లు అబార్షన్ అంటే అఫీషియల్ నేను చెప్తా టెక్నికల్ గా చూసుకుంటే 6 months కదా సార్. ఇన్నాళ్ళు జరిగింది అత్యాచారం అనే మేము చెప్తున్నాం. అతను ఏం చేశాడు, నిన్న చేయి కోసుకునే వీడియో చూసారా మీరు? నువ్వు అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి. నమస్కారం, నేను మీ మహేష్. కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. కానీ సైకలాజికల్గా మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకు తెలిసినా కూడా మనం నమ్మాలనుకున్న దానికోసమే మనం ప్రూఫ్స్ వెతుకుతూ ఉంటాం. మనమే కాదు, ఎంటైర్ ఇండియన్స్కి, సారీ జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎంటైర్ ఇండియన్స్కి ఉండే దరిద్రమే అంత. అందుకే మనం ఎదగం. తాజా స్పెక్యులేషన్స్, తాజా అలిగేషన్స్ ప్రకారం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కూడా ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో కోణాలు. ట్రాన్స్పరెంట్గా ఏది లేదు అని అనిపిస్తున్నా సరే, కానీ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో అదే నమ్ముతున్నాం. ఎందుకంటే చెప్పాను కదా, మనకంటూ ఒక వాదం ఉంటుంది. కానీ మన వాదాలను పక్కన పెట్టి ఒక న్యాయవాదితో, వాళ్ళ వాదంతో మనం చర్చిస్తేనే ట్రాన్స్పరెంట్గా మనకి అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే న్యాయానికి నిజానికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి. అలాంటి పారదర్శకతను మీ ముందు ఉంచడానికే హిట్ టీవీ ఎప్పుడు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మనతో పాటు సాయి కృష్ణ ఆజాద్ గారు, హైకోర్టు అడ్వకేట్, మనతో ఉన్నారు. ఈ కేసు గురించి చర్చించడానికి ముందే నాకు ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసాయి. అవన్నీ ఇప్పుడు మీ ముందు పెడుతున్నాము ఆయన మంటలోనే. సార్ నమస్కారం. నమస్తే మహేష్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరికి కూడా ఖచ్చితంగా మీరు హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన తమ్ముడు అన్నట్టు ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంత బంగారం కాదు. ప్రతి విషయాన్ని మీరు, మనిషికి 2 ఉంటాయి, 2 మైండ్లు ఉంటాయి, మీకు తెలియదేం కాదు. ఆ పైన జరిగే మైండ్ కాదు, లోపల మైండ్తో, లోపల మనిషితో మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విషయమైనా సరే ఆజాద్ ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతాడు, మీకు తెలియదేం కాదు. గతంలో కూడా మీరు చూశారు, విజయవాడ భవానీ ఐలాండ్ దగ్గర నుంచి కూడా భవానీ ఐలాండ్ పాత్ర, అది ఆ విషయంలో మేము విజయం సాధించాం. అదే కాదు, మీరు రీసెంట్గా అఘోరా కేసు విషయంలో కూడా మీరు చూశారు. చాలామంది కూడా నన్ను స్టార్టింగ్లో విమర్శించారు, అఘోరా కేసులో అది కాదు ఇది కాదు. లాస్ట్కి మళ్ళీ అందరూ కూడా కరెక్ట్ చేశాడు ఆజాద్ అని. ఎప్పుడు కూడా ఆజాద్ కరెక్టే చేస్తాడు, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదు 1-2 చిన్న మిస్టేక్లు జరిగితే మీరు అందరూ నా సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకుని నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆజాద్ గారు ఎప్పుడు న్యాయ వైపు నిలబడతారు, ఆజాద్ గారు ఎప్పటికీ గెలుస్తారు. మిస్టేక్స్ చేసినా సరే దాని గురించి ఒప్పుకుంటా. ఇందాక ఆయన చెప్పినట్టే లోపల మనిషితో మాట్లాడాలి, అక్కడే అన్ని విషయాలు తెలుస్తున్నారు కాబట్టి. సార్, ఆ లోపల మనిషికే మీరు ఇవాళ ప్రాతినిధ్యం వహించాలి. ఖచ్చితంగా. సో అరవ శ్రీధర్ కేసు గురించి మీకు తెలుసు, ఏం జరుగుతుందో అంతా తెలుసు. దానికన్నా ముందు నాకు అనిపిస్తుంది సార్, ప్రతి రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోర్టు సినిమా రీసెంట్లీ వచ్చింది, పాక్సో చట్టం కింద కోర్టు సినిమా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ సినిమాని, మిగతా సీన్లన్నీ తీసేసి ముఖ్యంగా కోర్టు సీన్లు అన్ని నీట్గా ఎడిట్ చేసి ఒకసారి ప్రతి 2 నెలలకు ఒకసారి వీళ్ళందరికీ ఈ సినిమా వేయాలేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే నో ఇస్ ఎ నో అని ఆయనే చెప్పారు. ఎవరు? సో ఈ సోకాల్డ్ అలిగేషన్ ఏదైతే ఉందో రైల్వే కోర్టు ఎమ్మెల్యే పైన, ఇంకా కమిటీ వేశారు, నిజాలు తెలియలేదు కాబట్టి బాధితులు నిందితుడుగానే మనం వ్యవహరిస్తాము. ఫస్ట్ ప్రైమరీ అసెస్మెంట్ ఏంటి సార్ మీది ఈ ఎంటైర్? ఇప్పుడు మీరు వకీల్ సాబ్ సినిమా గుర్తు చేశారు, భలే సంతోషం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఎంత కుట్ర జరుగుతుంది లేడీస్కి వ్యతిరేకంగా, ఆ సినిమా చూశారు కదా. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న లేడీస్కి ఎంత కుట్ర జరిగితే ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు. సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు నాకు అదే నడుస్తుంది. సో మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థానంలో మనం ఆజాద్ గారు అంత పెద్ద ఊహించుకోవద్దు, ఆ పాత్రతో ఊహించుకోండి. పాత్రతోనే సార్, పాత్రతోనే. మళ్ళీ అప్పుడు వద్దండి అంత పెద్ద స్క్రీన్ ముందు లేనంత మాత్రాన మనం హీరోలు కాకుండా పోదు సార్. ఇన్ఫాక్ట్ ఆయన న్యాయవాదులనే హీరోలు చేశారు. సో ఇప్పుడు మీరు అదే వృత్తిలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ ఎంటైర్ థింగ్ ని అసెస్ చేస్తూ దీని గురించి
ట్రాన్స్పరెంట్గా మన ముందుకు మనం ఏవైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నమ్మాలనుకుంటున్నామో దానికి అది కాకుండా ఇది నిజం అని చెప్పాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా హీరోనే సార్. సో ప్రైమరీ ఫస్ట్ అసెస్మెంట్ ప్రకారం సార్, నా ఫస్ట్ క్వశ్చన్ సార్, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటే మహేష్, మళ్ళీ చెప్తున్నాను, జర్నలిజానికి అవధులు లేవు సార్. యూ హ్యావ్ ద ఫుల్ ఆఫ్ రైట్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సిగ్గుపడకుండా అడుగు. మీరు ఇబ్బంది పడినంత వరకు ఇబ్బంది ఒకటే క్వశ్చన్స్ ఒకటే చట్టానికి ఇబ్బంది పడే ప్రశ్న, వ్యక్తిగతంగా ఇబ్బంది ప్రశ్న, డిఫమేటరీ ప్రశ్నలు తప్ప యూ కెన్ ఆస్క్ ఎనీ. ఎస్, యూ హ్యావ్ ద రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన 100% ఇస్తాను సార్. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. రీసెంట్లీ ఇప్పుడు ఒక ఆమె ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. తప్పే ఉంది దాంట్లో? ఐ లవ్ యూ చెప్పింది ఒక మాట అంటున్నారు సార్. నా 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని చెప్పేసి బెదిరించారు, అందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. మరి ఆయన ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పమని కూడా ఆయన బెదిరించాడని నేను అనుకోవట్లేదు, కానీ తనే ఇలా ఐ లవ్ యూ చెప్పుండండి. మళ్ళీ చెప్తా మహేష్, ఇక్కడ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఏం జరిగిందో అక్కడ వచ్చిన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా తెలుసు. అంటే మీరు లేరు కాబట్టి, మీరు కెమెరాలో నేను అదే ఇందాడు అడిగా, లోపల మనిషితో ఆలోచించండి అని. మీరు కేవలం కెమెరాల్లో జరిగినయే చూస్తున్నారు, కానీ అంతకుముందు జరిగిన సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఏంటి అక్కడ అంతటితో యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం యాక్చువల్గా ప్రెస్ మీట్ కూడా కాదు అది. నేను ఆ రోజు మనం కలవడం, మేము కేసు డిస్కషన్ కోసం రావడం జరిగింది. అది ఎట్లా ఇన్ఫర్మేషన్ మన ద్వారా వెళ్ళింది, అందరూ వచ్చారు. నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరికి, జర్నలిస్టులు అందరికి. ఆ రోజు జరిగిన ఘటనలో ఏం జరిగిందంటే ఐ లవ్ యూ ప్లస్ 25 కోట్లు, ఆ రెండింటి దగ్గర ప్రెస్ మీట్ ఆగిపోయింది. ఆ విషయం దయచేసి అందరు గమనించండి. నెక్స్ట్ మేము దాని మీద వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఐ లవ్ యూ అని అన్నారని ఒక మహిళ అడిగారు జర్నలిస్టు, అది చెప్తున్నాము. అంతవరకు 25 కోట్ల ఆడియో 29 సెకండ్ల ఆడియో ఇవ్వటం వల్ల అది నాది కాదు అని చెప్పడం వల్ల ఇక్కడ అందరు ప్రశ్నలు ఒకేసారి అమ్మాయిని పట్టడం వల్ల, అది ఎమోషన్ అవ్వటం వల్ల, సరే ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ రోజు దాంతో కాఫ్ కూడా ఎక్కువైంది. ఎందుకంటే నేను వాటర్ చేంజ్ అయింది అక్కడికి, ఆ ఊరికి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కువ కాఫ్ ఉంది, మీరు చూడండి. ఆ కాఫ్ వల్ల ప్లస్ అది చివరికి పర్సనల్ థింగ్స్ వెళ్ళటం వల్ల, మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ వెళ్ళటం వల్ల ఒక సీనియర్ జర్నలిస్టు ఎన్టీవీ క్రైమ్ రిపోర్టర్ అన్నయ్య ఆయన ఒకటే సజెస్ట్ చేసి, ఆజాద్ నేను ఇన్ని సంవత్సరాలు విన్నాను, దీంట్లో ఉన్నాను కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ అనేది చాలా కష్టము, నువ్వు దయచేసి ఆమెను తీసుకొని వెళ్ళపోండి అన్నారు. కారణం నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇప్పుడు వినిపిస్తా. రమేష్ వైట్ల అన్న, మీరు కాబట్టి ఫోన్ చేసి అడగండి. ఆజాద్కి మీరు చెప్పారు మేము అన్న నాన్న అన్నమాట కదా, ఆయన అడగండి. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్తో ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఆయన మీరు ఇప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఏం జరిగింది ఆయన చెప్తాడు. ఆ రోజు నేను అమ్మాయి లేగమ్మా అంటే అమ్మాయి ఎమోషన్ అయిపోయి ఆ రోజు అది అంతే తప్ప అక్కడ ఎండ్ అయిపోయింది ప్రెస్ మీట్. అక్కడ దాన్ని కన్క్లూజ్ ఇద్దాము అంటే ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాని గురించి చెప్పలేకపోతాం. ఒకటి ఏంటంటే ఐ లవ్ యూ అనే పదం ఆమె చెప్పినది వాట్సాప్ చాటింగ్లో మొన్న రీసెంట్గా 6 నెలల క్రితం జరిగిన సంఘటన అది. కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే 1 ఇయర్ ఎప్పుడైతే 2024 నుంచి మొన్న 1 ఇయర్ వరకు ఉన్న చాటింగ్ ఈమె దగ్గర లేవు. ఎందుకు అని అడగండి మీరు. రైట్, మంచి ప్రశ్న. అతను చాలా తెలివిగా టెలిగ్రామ్లో చాట్ చేశాడు, ఇన్స్టాలో చాట్ చేశాడు. సో టెలిగ్రామ్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు యాక్చువల్, నాకు టెలిగ్రామ్ లేదు. టెలిగ్రామ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళ చాటింగ్లో డిలీట్ చేయొచ్చు అంట. అది ఒకసారి చూసిన తర్వాత అలా కుదరదు కదా సార్? లేదు, ఆమె ఉంది దాంట్లో, మీరు చూడండి. అంటే మీరు టెక్నాలజీ విషయాన్ని అడగాలి, నన్ను కాదు అడిగేది. టెలిగ్రామ్లో నేను అడిగా, నాకుంటారు కదా, నాకు కూడా టెక్నాలజీ పర్సన్స్ అడిగితే టెలిగ్రామ్ లో గొప్పతనం ఏంటంటే ప్రైవసీలో అవతల వ్యక్తిది కూడా డిలీట్ చేయొచ్చు అని చెప్పాను. నాకు ప్రైవసీలో అంత చాటింగ్ చేసి ఓపిక నాకు లేదు. ప్రైవసీలో ఏదో మొత్తానికి అది అడిగిన, నేను కూడా అడిగా. మీరంతా ఇప్పుడు ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఎ జర్నలిస్ట్ సార్, నేను 20 years నాకు స్టాండర్డ్ ఉంది. నేను కూడా జర్నలిజం క్వశ్చన్లో ఈ క్వశ్చన్లు వస్తాయమ్మా, మరి 1 year బ్యాక్ ఏం జరిగింది అన్నప్పుడు సార్ ఆ చాట్ లేదు నా దగ్గర, ఎందుకు లేదని అడిగా. టెలిగ్రామ్లో ఈ ఆప్షన్ ఉంటుంది సార్, అది అవతలతో కూడా డిలీట్ చేసేసి మేము డిలీట్ చేసేసిందాడు ఆయన ప్రతిది కూడా అని చెప్పి. తర్వాత ఇన్స్టాలో కూడా ఏదో ఉంటుందంట, అన్సెండ్ ఏదో కొట్టచ్చు అంట, నాకు పూర్తి తెలియదు దాని గురించి. ఆమె చెప్పింది సరే అనుకుని, నేను కొత్త టెక్నాలజీ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కూడా అంటే వాళ్ళు నిజమే అని చెప్పారు. మన పోలీస్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, మీకు కావాలంటే ఫేస్బుక్ చాటింగ్ కూడా తీపిస్తున్నాను నేను, అది మీకు కావాలంటే నేను నెక్స్ట్ అంటే మీకు ఇవ్వకూడదు, కోర్టులో సబ్మిట్ చేస్తాను, మీకు ఇస్తాను నెక్స్ట్ ఆఫ్టర్ చార్జ్ షీట్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్. సో ఇక్కడ ఐ లవ్ యూ అనేది ఎప్పుడు ఫస్ట్ అతను ఏమని ఇబ్బంది పెట్టాడు, భయపెట్టాడు, బెదిరించాడు, లొంగిపోయింది. తర్వాత పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుంటాను అనే అతను హోప్స్ కలిగించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమలు పడతాయి. ఐ లవ్ యూ దానికి తప్పే ఉంది. ఒకటి మహేష్, ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం ఏమైనా ఉందా? లేదు. మన ఈ ఎంటైర్ చర్చ కూడా దానికి కారణం కూడా ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం చేస్తారు. అరే ఐ లవ్ నీకు కూడా చెప్తాను, తప్పే ఉన్నాడు, తమ్ముడు ఆ పిల్లడు ఉన్నాడు, అరే నీకు కూడా చెప్తా చిన్నడు ఐ లవ్ యూ తప్పరా? అంటే ఐ లవ్ యూ అనగానే నన్ను వచ్చి అత్యాచారం చేస్తా, నువ్వు వచ్చి నన్ను అత్యాచారం చేస్తావా? అట్లా కాదు కదా.
ఒక మనిషిని అంటే నేను ఇక్కడ ఐ లవ్ యూ దానికి నిన్న అతను ఎవరో దాన్ని చేశాడు, ట్రోల్ చేసి అదే అన్నాడు, నాకు తెలియదు, టీచ్ చేశాడు. ఐ లవ్ యూ మీకు అర్థం చేసేది అతను ఎవరో తెలియదు. సో దాని మీద ఆమె ఏదో కంప్లైంట్ ఇచ్చుకుంటుంది, చూసుకుని మనకు సంబంధం లేదు అది. సో నేనేమంటున్నానంటే ఇట్లా కాదు, ఇంకోటి 25 కోట్ల రూపాయలు, మీకు పాయింట్ అదే అంటున్నా, ప్రెస్ మీట్ దగ్గర ఆగిపోవడం గల కారణం 25 కోట్ల దగ్గర అయిపోయింది అంతే, కెమెరాలని క్లోజ్ అయిపోయింది. సో దాన్ని తీసుకెళ్ళి వేసారు. దానికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తుంటే కూడా వినలేదు, అందరూ ఎగబడుతుంటే మేము ఏం చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సరే బాస్ 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడియో ఏమదే అనుకుందాము, పోనీ ఏమదే అనుకుందాము, లేకపోతే ఏమదే మీరు అందరూ డిసైడ్ చేశారు కదా మీదే అని. మరి వేరే నేను ఎవరైతే మహానుభావులు గురించి చెప్తున్నా, నేను అందరూ అనట్లేదు, అదే నమ్మిన వ్యక్తులు ఉన్నారు, మీరు వైరల్ చేయండి వీడియో. మీరు ఉన్నారు కదా, వేర్ ఇస్ ద సిసిఎంబి సర్టిఫికేట్, వేర్ ఇస్ ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్, వేర్ ఇస్ ద 65B, అది తీసుకొని వచ్చి ఇది ఏమైతే చెప్పండి. అంతేకాకుండా ప్రతిదీ వాయిస్ వచ్చింది అనేది కాదు. మళ్ళీ ఇప్పుడు నన్ను ప్రశ్న ఇస్తారు, కింద కామెంట్లో వస్తుంది, సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి మీ వీడియోలు కరెక్టా, మీరు ఏ కాదని గ్యారంటీ ఏంటంటే, ఎస్ అక్కడికి రండి, మీ ప్రజలందరూ ఇంటికి ఒక కుటుంబ సభ్యుని తీసుకురండి, లేదా మీకు సంబంధించిన యువజన సంఘాలు లేకపోతే ఉంటాయి కదా, మన దగ్గర సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు, మత సంఘాలు, ఒక్కళ్ళని రిప్రజెంట్ పంపించండి. వాళ్ళు 1000 మంది రానివ్వండి, 10,000 మంది రానివ్వండి, మీ అందరి ముందు మీరు ఆమె యొక్క డివైస్ ఏదైతే ఉందో మీ అందరి ముందు మీరు ఎవరికి సబ్మిట్ చేయమంటే అలా సబ్మిట్ చేస్తాం. పెద్ద మనిషిని ఎన్నుకుందాం, ఆ పెద్ద మనిషికి సబ్మిట్ చేద్దాం. ఆ పెద్ద మనిషి మనందరం కలిపి ఫోరెన్సిక్, మీరు చెప్పిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి అది అక్కడ ఇద్దాం, ఓకేనా? ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నారో తీసుకోండి, లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి, నేను ఒప్పుకున్నా కదా. సార్ కాసేపు సిసిఎంబి, ఫోరెన్సిక్, ఏఐ, ఐ లవ్ యూ కొంచెం పక్కన పెడదాం, మళ్ళీ ఇదే మీటర్ మళ్ళీ వాడతాం. దానికన్నా ముందు మీ బీయింగ్ 20 years ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండి మీ ఫీల్డ్లో ఎంతో మందికి న్యాయం కలిగించిన మీరు, న్యాయం చేకూర్చిన మీరు, ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి మామూలుగా సినిమాలు చూసే ఇది ఇలా అని చెప్పేసి ఈ థ్రిల్లర్ సినిమాలని ముందే అసెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక వైపే న్యాయం ఉందనుకోవడానికి లేదు, అటు ఎమ్మెల్యే అతని వైపు కూడా కొన్ని న్యాయం ఉన్నాయి అంటున్నారు, ఇతను కూడా ఎంఐ వైపు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి అంటున్నారు. ఓవరాల్గా మీ ఫస్ట్ రిపోర్ట్ అంటారు కదా సార్, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నట్టుగా మీ వరకు దీన్ని డైసెక్ట్ చేస్తే, ఒక డాక్టర్లా దీన్ని డైసెక్ట్ చేస్తే ఈ ఎంటైర్ థింగ్ని బట్టి ఎవరి వైపు మీరెవరు, మరి ఎవరు తప్పని చెప్పకండి, లేదు అసలు తెలుసుకోండి, మీకేమనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన వాటి న్యాయవాదిగా కాకుండా సార్ ఏంటి సార్, నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు సార్. ఈ రోజు కూడా మా నాన్నగారు కూలీ పని చేస్తారు, మా అమ్మగారు కూలీ పని చేస్తారు, ఇద్దరు వృద్ధులే, నేను ఒక్కనే కొడుకుని. మేము ఉండేది కూడా విజయవాడ, కృష్ణలంక, నెహ్రూ నగర్ 2 లైన్, మా ఇల్లు చూడండి, రేగుల షెడ్. అడ్రస్ కూడా చెప్తున్నా రాసుకోండి. అరే నా ఇల్లు ఆజాద్ అంటే ఎవడని చెప్తారు కృష్ణలంకలో, నేను చెప్పదు కాదు, రాసుకోండి తమ్ముళ్ళారా, నువ్వు వెళ్ళండి కృష్ణలంక ఆజాద్ అని అడగండి రా బాబు. కృష్ణలంక పోయి ఆజాద్, నెహ్రూ నగర్ 2 లైన్, మా ఇంటికి వెళ్ళి చూడండి, ఇప్పుడు కూడా రేగుల షెడ్లో మా అమ్మగారు ఉంటారు, నేను రేగుల షెడ్లోనే ఉంటా. నాకేమి పెద్దగా ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఏమి లేవు. ఏంటి నేను సంపాదించుకున్న ఆస్తి, నాకు చాలా ఆస్తి ఉంది, లక్షల కోట్లు ఆస్తి ఉంది. అదేంటో తెలుసా, మీ అందరు హృదయాలు, మీ తమ్ముళ్ళు హృదయాలు. నేను ఎవరైనా ఏరా తమ్ముడు అంట, ఎందుకు నాకు ఎవరు తమ్ముడు లేరు. నేను ప్రతి ఒక్కరిని అరే అంటే అదాటి కాదు, నా పిల్లవాడు, నా తమ్ముడు ఇడు. మీ ఆఫీస్ బాయ్ కూడా అలాగే అడ్రస్ చేయడం చూసాను, అడగండి, నా పిల్లల్ని అడగండి. నేను ఎవరు అంటే అడగండి, ఆజాద్ అంటే అరే చిన్నడా ఏం బాగున్నారా, నాకు తమ్ముడు లేరు, మీ అంతా నాకు ప్రేమ. నేను చెప్తున్నా, నాకు లక్షల కోట్లు ఆస్తుంది ఈరోజు, ఒప్పుకుంటా మీరు అందరు, మీ అందరూ హృదయాలు. నేను అదే చెప్తున్నా, ఒక్కడే చెప్తున్నా మహేష్, మీకు ఏదైనా అన్యాయం జరిగితే నన్ను ప్రశ్నించండి. మీకేదన్నా తప్పు అంటే అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు నాకు చెప్పండి, నేను మార్చుకుంటా. కాకపోతే అన్యాయాలు తెలియకుండా డిసైడ్ అవ్వద్దు. నిజము నిప్పులాడితే నిలకడ మీద తెలుస్తుంది. ఆ రోజు అఘోరా కేసులో సంబంధించి మళ్ళీ చెప్తున్నా, అఘోరా కేసుకు సంబంధించి నేను అంటే ఇంకో ఆఫీసులో పెట్టినప్పుడు మనోడు వచ్చాడు, ఏం పేరు, నీ పేరేం పేరు తమ్ముడు? భాను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. భాను హిట్ టీవీ వాళ్ళు వచ్చి, అప్పుడు మీకు పప్పు యాంకరా మన దాంట్లో హిట్ టీవీలో ఎవరు ఉన్నారు, లేడీ ఒక మేడం వచ్చారు, ఆమె పేరు ఏదో XYZ, వాళ్ళు కానీ పప్పు కానీ చాలా మంది మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, మీలాంటి జర్నలిస్టులు వచ్చి ఏం ఆధారాలు ఉన్నాయి, ఆమె వచ్చి ఏం అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఒక లేడీ గురించి చెప్తున్నా, అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, అఘోరాతో ఏం చేసింది, ఏమకేం అవసరం అఘోరాతో, ఏమో డబ్బులు ఎట్లా ఇచ్చింది, ఏమకే తినడానికి తిండి లేదని చెప్పి 100 ప్రశ్నలు అడిగారు. నేను 20 రోజులు టైం తీసుకున్నా. 20 రోజుల తర్వాత ఏం జరిగింది, మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేయించిన. నేను కూడా ఇదే చెప్తున్నా, మీరు నిన్నగాక మన ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అయిపోద్దాం లా అనేది. నేను దానికి సంబంధించిన అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు గుడ్ న్యూస్ చెప్తా, దయచేసి అందరూ ఏనండి. ఈ రోజు మా పిటిషన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు స్వీకరించారు, మాకు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, అరవశేఖర్ గారికి, తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులకి మేము ఎవరైతే రెస్పాండెంట్స్ పేర్లు చెప్పకూడదు, రెస్పాండెంట్స్ వారికి నోటీసులు పంపించడం జరిగింది.
మండే రోజు నాడు. మా పిటిషన్ రాంగ్ అయితే మా పిటిషన్ ఎందుకు స్వీకరిస్తారు? రిజెక్ట్ చేయొచ్చు కదా. మేము ప్రతి ఎవిడెన్స్ మేము రెడీగా ఉన్నాము. అలాగే ఇప్పుడు ఎస్పీ గారు, హానరబుల్ ఎస్పీ గారు కూడా మాకు నోటీస్ ఇచ్చారు, మీ దగ్గర ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి 2 days మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్లో మేము ఫిర్యాదు చేసాము, దాని మీద రివ్యూ జరుగుతుంది. కుదిరితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఢిల్లీ నుంచి కమిటీ రావాలని కోరుకుంటున్నాము, వాళ్ళు కూడా వస్తారు. మరి ఇంకెందుకు డెవలప్మెంట్ లేదు? మేము నా తప్పైతే ఎందుకు డెవలప్మెంట్ జరిగింది? 3 రోజులు ఇంత డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది సార్? 3 రోజులు మరి ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, మరి ఏమంటారు చెప్పండి, మీరు ఎంత ఫాస్ట్గా మేము చేస్తున్నాం? తమ్ముళ్ళారా, అన్నలారా, ఇది మాత్రం గుర్తుపెట్టి ఈ వీడియో సేవ్ చేసి మీరు చేయండి. అరవ శ్రీధర్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మగారు 7/1/2026 నాడు ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సెక్షన్తో సహా. సో మీరు కూడా భయపడమాకండి. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తాను నేను, ఇదైన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ నా ఫోన్లో చెప్తాను. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మీరు కూడా మీ లవ్వర్ కానీ ఏంటి, లేదా మీకు ఎవరైనా ఆడపిల్ల వాళ్ళ మోసం జరిగినా, మీరు ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని చీటింగ్ చేసినా, కరీంనగర్ కేసులు లాంటి వాళ్ళు వచ్చినా తమ్ముళ్ళు అనలేనండి, ఓపెన్ చెప్తున్నా, మీరు వెళ్ళి 60 శాతం ఎఫ్ఐఆర్ చూపించి మీరు పోలీసులు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, లేదా మా ఆఫీస్కి రండి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తా. చూద్దాం ఎంతమందికి ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో. ఒక మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా మహేష్? ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటారా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే నాకు ధైర్యం సరిపోతుంది సార్, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ అల్లరైపోతాను అన్న ఉద్దేశంతో నేను వెళ్ళను, అదొకటి. అండ్ ఇంకో విషయం సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈమెకి ఈ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో సార్, ఇప్పుడు అంత చదువుకుంది అమ్మాయి, తనకు అన్నీ తెలుసు, ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి. అబార్షన్ కాదండి, మర్చిపోయా మీకు అందరూ సారీ, నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా, తెలుగు ప్రజలందరికీ ప్లీజ్, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ వీడియో కూడా చెప్పండి. యాక్చువల్ రేపు మీ ప్రెస్ మీట్లో చెప్దాం అనుకున్నా. అబార్షన్ అనే పదం ఆమెకు తెలియదు. అబార్షన్ వేరు, అబార్టెడ్ వేరంట. నేను లీగల్గా అదే సార్ మెడికల్గా టెర్మినాలజీ కనుక్కున్నా. అబార్షన్ అంటే ఒక ఫ్యూటస్ ఏంటి 2 నెలలకో 3 నెలలు అయిన తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేదని అబార్షన్ అంటారంట. అబార్టెడ్ అంటే ఎవరైనా నేను మెన్స్ట్రువల్ పీరియడ్ రాకుండా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఉంది, ఈ మధ్య కిట్ 2 గీతలు వస్తాయి కదా, అది కనుక ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకున్న దాన్ని పోయిందని అబార్టెడ్ అంటారంట. ఈ విషయం ఆ పదాల కలయిక ఆమెకు తెలియక పలానా సంజీవిని హాస్పిటల్లో అబార్షన్ అయింది అని చెప్పింది ఆమె. అబార్షన్ అయింది అంటే అబార్షన్ చేయించడాన్ని అబార్షన్, సర్జికల్ అబార్షన్ కాదు ఆమె చెప్పింది. టాబ్లెట్లు వేసుకుంటూ పోయేదాన్ని. మీకు ఒక ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇన్ఫాక్ట్ సర్జికల్ అబార్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అబార్షన్ కి భర్త భార్య ఇద్దరు అంగీకరించి సైన్ చేస్తేనే అబార్షన్ అనేది జరుగుతుంది. ఈయన అఫీషియల్ గా హస్బెండ్ కాదు. ఒకవేళ అబార్షన్ అయ్యి ఉంటే, అవును, ఇదని అఫీషియల్ గా హస్బెండ్ కాదు. అబార్షన్ ఒకవేళ చేసి ఉంటే ఆ డాక్టర్ పైన కూడా కేసు పడుతుంది. ఎందుకంటే అబార్షన్ అనేది నేనే కదా సార్. అవును, మెడికల్ రీజన్స్ కానీ ఇంకేదైనా సివియర్ రీజన్స్ అయితే కానీ అలాంటి చర్యలు చేసుకోకూడదు. జెండర్ తెలియడం కూడా ఇలాంటి. నేను నా వీడియో పెట్టిందామే. సో నేనేమన్నానంటే మహేష్, ఇప్పుడు ఆ విషయంలో నేను ఒక వీడియో పెట్టమని చెప్పాను, నేను పెట్టింది. ఆ సంజీవిని హాస్పిటల్ వాళ్ళకు కూడా మేము నోటీస్ పంపిస్తున్నాం. ఏంటంటే ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎవరు సంతకం పెట్టారు, వైఫ్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఎవరున్నారు, ఆ చేసిన డాక్టర్, ఆ వివరాలు కూడా మాకు తెలియపరచాలి. ఆ డాక్టర్ కూడా రావాలి. ఈమె లేడీని చూసిందా లేదా, అందరూ రాసిందా డాక్టర్ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో ఆమె ఏమైనా చూసి ఏం టాబ్లెట్లు ఇచ్చింది, అబార్షన్ టాబ్లెట్లు ఇచ్చిందా లేదా అనేది కూడా మేము నెక్స్ట్ ఎంక్వైరీ చేయబోతున్నాం. దానికి సంబంధించి ఆమెను కూడా విట్నెస్గా మేము పరిగణిస్తాం. అది జరుగుతుంది. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది? ఎందుకు అంత చదువుకొని ఆ సో కాల్డ్ పిల్స్ తీసుకోగల నాలెడ్జ్ ఉన్న తను ఎందుకు వెంటనే, ఇప్పుడు మీరే అన్నారు ఒక అబ్బాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, అదే అవుతుందా అంటే దయచేసి చెప్పండి, కామెంట్ చేయండి, నేను వస్తా మీ దగ్గరికి. మళ్ళీ చెప్తాను, ఒక నిమిషం, మీరు ఎవరైనా తమ్ముళ్ళు అన్నలో దయచేసి రండి. మీరు ఎవరైనా ఏ మహిళ చేతికి గనక బాధితులైతే, అర్థమైందా, మహిళలకు సంబంధించిన బాధితులు కనుక అయితే మీరు పోయి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయండి. ఇప్పుడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. 60 శాతం గురించి చెప్పి మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్, వెళ్ళి చెప్పండి. లేకపోతే సార్ ఉన్నారు, సపోర్ట్ చేస్తా. సో కమింగ్ బ్యాక్ టు ఈ పర్టికులర్ ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇక్కడ మొత్తానికి. ఇప్పుడు కంప్లైంట్ చేయకన్నా ముందు ఒక ఫ్రంట్ కెమెరానే జడ్జిగా భావించి ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి తను వీడియోలు చేస్తుంది? ఎందుకు లైక్ ఇదేమన్నా అంటే ఇంకో విషయం చెప్తాను దీనికి కొంచెం మేడంగా. కార్పొరేట్లో ఉంటుంది సార్, కార్పొరేట్ జాబ్లో 6 నెలలు పనిచేయగానే ఇంకో జాబ్ మారగానే హైక్ ఇస్తారు. 20,000 కాస్త 50,000 అవుతుంది, అది కాస్త ₹1,00,000 అవుతుంది కార్పొరేట్ జాబ్స్లో. ఎలాగైతే
ఈ సోకాల్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒకప్పుడు వైసీపీలో ఉండేవాడు, ఆ టీడీపీలోనే వైసీపీలో ఉండేవాడు. అక్కడ నుంచి టీడీపీకి వచ్చాడు, తర్వాత జనసేనకు వచ్చాడు. మొత్తానికి సర్పంచ్గా చేశాడో నాకు తెలియదు, సర్పంచ్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. సో ఎదుగుదల ఆయన ఎమ్మెల్యే చేశారు ఓకే, అయ్యాడు చేశారు అనే దానికి చాలా అదో సపరేట్ టాపిక్, అది చూసుకుందాం. సో ఇతను ఎదుగులు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటారు కదా సార్, ఏదైనా పెద్ద టార్గెట్ ఉందనుకోండి, దాన్ని ఒక్కసారి కొట్టలేక ముందు పక్కల నుంచి కొట్టుకుంటూ వస్తారు సార్. సో పార్టీ పునాదులను కదిలించడానికి ఏమన్నా సరే ఈ చిన్న చిన్న ముఖ్యంగా ఇందాక వాళ్ళ ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేసినప్పుడు పార్టీ ఔన్నత్యం దెబ్బతింటుందని ఒక మాట మాట్లాడారు. సో ప్రెస్ నోట్ అండి అఫీషియల్ గా మాకు లైక్ యూనో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జనసేన అప్పుడు ఆ రోజు కదా చేశారు కదా. సో పార్టీ ఔన్నత్యం దెబ్బతింటుంది అని చెప్పేసి జాగ్రత్తగా మళ్ళీ దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగానే మాట గురించి కూడా మాట్లాడదాం. సో ఎంటైర్ గా ఎవరైతే పార్టీ అధ్యక్షతను దెబ్బతీయలేక మెల్లిగా ఒక్కొక్కరిని యూనో నీరుగార్చే ప్రయత్నంలో ఇతన్ని టార్గెట్ చేశారని కూడా ఇంకో కోణం ఉంది సార్, దాని గురించి మాట్లాడతారు. ఇతను టార్గెట్ చేశారంటారా? ఏమది నాకు తెలియదు సార్, అది లోకల్లో మీరు అడగండి, నాకు రాజకీయం బుర్ర అంత లేదు సార్. రాజకీయంగా కాదు, లోపరంగానే చెప్పండి. లోపరంగానే ఎవరు టార్గెట్ చేశారన్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని. ఏమో సార్, అది నాకు పూర్తి ఐడియా లేదు సార్. ఓకే, అంత బుర్ర లేదు, అంత ఐడియా కూడా లేదు నాకు. మీరు అంటే ఈ అమ్మాయి గురించి మాట్లాడదాం కానీ అరవ శ్రీధర్ ఎవరో కూడా నాకు తెలియదు. సరే సార్, ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో 5 times ఆ ఐపీఎల్ అనేది ఐపీఎల్ అనే మాట అనేది 5 times ఒక కాంట్రసెప్టివ్ పిల్ అనేది వేసుకోవడం వల్ల అబార్టెడ్, నాట్ అబార్షన్, అబార్టెడ్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే అంటే ప్రేమించినందుకో లేకపోతే ఇంకేదైనా కారణం చేత ఇప్పుడు ఏదైనా క్రోసిన్ ఇస్తే ఇది ఎందుకంటే జ్వరానికంటే నమ్ముతున్నప్పుడు ఇది వేసుకుంటే ఏమవుతుందో అనే ఎఫెక్ట్స్ తనకి తెలియదు అంటారా? తెలుసు, అయినా కానీ తను తీసుకుందాం. కాదు నేను అడిగాను ఇవన్నీ రాకమునిపే ఇవన్నీ అడిగా. 18 నెలల్లో 5 సార్లు అబార్టెడ్ ఎట్లా అవుతుంది అంటే నాకు తెలియదు. ఇంత బుర్ర కూడా మనకు మెడికల్ నాలెడ్జ్ ఉండి సావదు కదా. మామూలుగా ఏంటి వచ్చింది చెప్పింది. నేను వేరే డాక్టర్ని అడిగా, అంటే ఉన్నారా నా ఫ్రెండ్స్ బోలు మంది ఉన్నారుగా. 18 నెలలు సార్, 18 నెలలు, నాట్ 3 years. 3 years కాదు, ఎందుకంటే 5 సార్లు అబార్షన్ అంటే అఫీషియల్ నేను చెప్తా టెక్నికల్ గా చూసుకుంటే లిస్ట్ ఉంది. ఎప్పుడెప్పుడు ఆయన రాసి పెట్టింది, ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ టాబ్లెట్ తొందరగా ఇరు కదా ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఆమె రాసి పెట్టుకోవడం అనేది వాళ్ళు ఫిజికల్ గా లైక్ మీట్ అయినప్పుడా లేకపోతే ఆమె టాబ్లెట్ వేసుకున్నప్పుడా? అంటే ఆమె దగ్గర అంటే నేను ఇంకా పూర్తిగా అడగలేదు. యాక్చువల్గా టాపిక్ అబార్షన్ టాపిక్ కాదు. రేపు పొద్దున మేమేమన్నామంటే మేము ఇది కూడా చెప్తున్నాము. అంటే ఓకే, అది నేను చెప్తాను, ఆమె వచ్చిందో మీరు అడుగురు కానీ నాకు నేను ఆ పర్సనల్ విషయం నాకు తెలియదు కదా సార్. నేను ఎట్లా అడుగుతాను? మళ్ళీ మీకు కావాలంటే నేను ఒక డేటా మెయింటైన్ చేస్తుంటాను అంటే డేటా మెయింటైన్ అంటే అలా కదా వస్తాయి ప్రతి ప్రశ్న వస్తే తప్పులేదు కానీ. లాయర్ కూడా మహిళలకి ఏంటంటే అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, మనకి ఆడపిల్లలు ఉన్నారు, మహిళలకి ఏంటంటే డేట్లు రాసుకుంటారు వాళ్ళు. కొంతమంది మహిళలు డాక్టర్లు చెప్తారు, యాప్స్ కూడా ఉంటాయి. నేను చెప్తాను డాక్టర్లు కూడా చెప్తారు, యాప్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు డేట్ వచ్చింది, ఎప్పుడు డేట్ రాలేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పాపం ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ బాడీకి. సో మీరు యాప్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీరు అన్నట్టుగానే. ఈ రోజు డేట్ వచ్చిందా, 20 రోజులకు వచ్చిందా, కొంతమంది 15 రోజులకు వచ్చిందా, కొంత 40 రోజులకు వచ్చిందా, కొంతమంది 6 నెలలకు వచ్చిందా, అట్లా ఉంటుంది లెక్క. అయ్యి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం మెయింటైన్ చేయరా సార్? అది కామనే కదా. సో అలా మెయింటైన్ చేసింది తప్ప మామూలుగా ఇట్స్ గుడ్, మన బాడీ చేసుకోవాలి కదా. ఆ ట్రాక్ ఉండడం చాలా మంచిది. నేనున్న 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటా, ఉన్నా లేకపోయినా ఎందుకు అంటే తప్పే, నా ఇష్టం అది, నువ్వెవరు చెప్పడానికి. ఇది కూడా అంతే. ఇంకో యాంగిల్ ఏంటంటే సార్, ఇప్పుడు 18 months అన్నారు, ఇతను ఎమ్మెల్యే చేసి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ ఉంది ఇక్కడ. సో ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో బాగానే ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు చెడింది. అందుకే లైక్ ఉమెన్ పైన ఏదైతే చట్టాలు ఏవైతే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆ లాస్, ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళు ఆడిస్తున్న ఆట, అందుకే ముందుకు వచ్చింది, ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటున్నారు సార్. మీరు తనతో నేను చెప్తాను ఏనండి, ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా ఉంటుంది. అంతెందుకు మా ఇంట్లో వాళ్ళే అడిగారు, బయట ఎవ్వరిని వద్దు, మా ఇంట్లో వాళ్ళే నన్ను అడుగుతారు కదా, కామన్గా మేము ఫోన్లు చేసుకుంటాం కదా. కరెక్ట్, ఇన్నాళ్ళు ఏం చేసిందా ఆమె, ఇప్పుడు నేను ఎడ చెప్తున్నావు అంది, ఎస్ నేను ఒప్పుకుంటాను. ఇన్నాళ్ళు జరిగింది అత్యాచారం అనే మేము చెప్తున్నాం. వినండి, లాస్ట్లో ఏం చేశాడు అతను తెలివిగా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మభ్య పెట్టాడు. సో అప్పుడు ఏమైంది, ఒక అగ్రెసివ్గా ఉన్న మహిళ పెళ్లి చేసుకుంటా నాకు లైఫ్ ఇస్తాడు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సప్రెస్ అవుతారు, అది కామన్. సప్రెస్ అయిన తర్వాత వద్దురా బాబు అని చెప్పింది. మీకు కావాలంటే ఆమె నిన్న ఒక వీడియోలో చెప్పింది, రేపు కూడా చెప్పిస్తుంది, రేపు కూడా మేము తెప్పిస్తున్నాం. అక్కడ XYZ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసింది ఆమె. వద్దు బాబు ఆయన ఎంట పడతా, నేను వద్దని చెప్పాను, మా ఇద్దరు చెడింది, నాకు ఇష్టం లేదు, అతను నేను పెళ్లి చేసుకుని అన్నాడు అంటే నేను కేసు పెడతాను అంటే వద్దని చెప్పి అతను బతినాడుకున్నాడు. బతినాడుకున్న తర్వాత ఆమె ఏం చెప్పింది, వెళ్ళింది ఆ XYZ రెడ్డి గారి దగ్గరికి పోయింది. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన పిలిపించండి, ఆయన ఎంక్వైరీ చేయండి. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఇట్లా కాదు, మీరు పెద్ద దిక్కు కదండి,
ఆడితో వద్దని చెప్పండి బాబు నా సాగు కొడుతున్నాడు అంటే సరే అని చెప్పి ఆయన చెప్పాడు, తిట్టాడు, ఆయన భాషలో ఆయన తిట్టాడు. తర్వాత ఆయన ఒక ఆడియో రిలీజ్ అది కూడా ఒరిజినల్ ఆడియోనే, అది కూడా పంపిస్తాం మేము పంపిస్తాం. అది రిలీజ్ అయింది. తర్వాత ఏమైంది, అతను ఏం చేశాడు, నిన్న చేయి కోసుకునే వీడియో చూసారా మీరు? ఆమె ఒకటే చెప్పింది, అరే బాబు నా బతుకు నేను బతుకుతాను నువ్వేరా నాయన అని చెప్పింది. ఇది క్రిస్టల్ క్లియర్. అది కాదు ఆ రూపానంద రెడ్డి అన్న కూడా తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయండి, వచ్చిందా లేదా చెప్తారు. పూర్తి ప్రమాణం చేయమనండి, ఆయన వచ్చిందా లేదా చెప్తారు ఏంటి. అప్పుడు చెప్పిన తర్వాత అవును చెప్పిన తర్వాత అప్పుడు ఇతను ఏం చేశాడు, డ్రామా మొదలు పెట్టాడు, నువ్వు లేత నేను ఉండలేను, మళ్ళీ అగైన్ నువ్వు లేత అని చెప్పి చేయి కోసుకున్నాడు. మహేష్ నువ్వు అడగకూడదు, దమ్మున్న జర్నలిస్టువా కామన్ జర్నలిస్టువా నువ్వు? నేను న్యాయం వైపు నిలబడాలి. అది వదిలేసి అసలు కామన్ గా ఆ సినిమా ఏ సినిమా ఉంటుందిరా తమ్ముడు, ఏ సినిమా ఉంటుందిరా నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, సీతయ్య కాదు, జర్నలిజం మీద మంచి మూవీ ఉంటుంది, తమిళ డబ్బింగ్ మూవీ ఉంటుంది, అనే పేరు సార్ కాదు కాదు ఏదో ఒక సూర్య హీరో సూర్య జైభీం నాదే మా స్టోరీ. అది మీది జర్నలిస్ట్ ఒకటి ఉంటుంది, దమ్మున్న జర్నలిజం పరిశోధాత్మక, ఇందులో ఏం లేదు డొల్లా అని ఉంటుంది చూడు రంగం. ఆ సినిమాలో హీరో లాగా నువ్వు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నేను నీకు లీగల్గా నేను సపోర్ట్ చేస్తా. నువ్వు అరవసేదర్ దగ్గరికి వెళ్ళి అతను చేయి చూడు పోయిల్లు, లేదా అతను నీకు దమ్మున్న జర్నలిస్ట్ అయితే నువ్వు వెళ్ళి అతను చేయి ఫోటో తీసుకుంటారా? ఎందుకు సార్ ఈ ప్రాసెస్లో ఆయన చేయని ఇక్కడ అడిగితే ఏ మీడియా రిపోర్టర్ అయినా సరే మా స్టింగర్నే పంపిస్తాం, వెళ్ళి ఒకసారి చేయని ఫోటో తీసుకుంటాం చెప్పండి పోనీ చూద్దాం. మీరు చూసింది ఏంటి? సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఒప్పుకున్నా కదా, నేను చూసింది నేను చెప్పకూడదు, కొన్ని చట్టపరిధిలో ఉన్నప్పుడు నేను చెప్పకూడదు, నేను చెప్తా ఆఫ్టర్ చార్జ్ షీట్ అయిన తర్వాత నేను చెప్తాను. ఐ లవ్ యూ రాసుకున్నాడు సార్, మీరు చేయి చూడండి ఆయన చెప్తున్నా కదా, మన చేయి కోసుకున్నాడు అతను, వీడియో ఉంది మీకు, నేను చూడలేదు కానీ ఇప్పుడు నేను వీడియో మీకు పెడతా, అదే వీడియో నేను పెడతా. అతను ఏడ్చాడు, కారులో ఏడ్చింది వీడియో ఉంది. అరే నీ దగ్గర ఉందారా, ట్రోల్ చేసిన పొద్దున ఆ నా పిల్లరా అని పెట్టి కామెంట్ చేశారు అన్నారు, ఆ వీడియో షేర్ చేసి నా పిల్లరా అంటే కామెంట్ అట్లా చేశారు, ఉందా చూపిస్తాడు. నేను ఓపెన్ చెప్తున్నా, అతను చేయి చూపించండి అబ్బా, నీకు దమ్మున్నా నువ్వు గొప్ప జర్నలిస్ట్ అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను, లీగల్గా నేను సపోర్ట్ చేస్తాను. ఛాలెంజ్ తీసుకో. మరి చేయి చూపివ్వనండి, ఎక్కువ వద్దు, ఏ వద్దు, మాకు ఆధారాలు వద్దు, ఏ వద్దు. ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, 3 years 7 years జైల్లో ఉంటది. ఇప్పుడు మీరు చెయ్యి కోసుకుంది ఏదైతే ఉందో అతని యొక్క చేతి మీద ఆ కోసుకున్న మచ్చలు ఉన్నాయి లేదా కనుక్కొని నాకు చెప్పండి. నేను కోర్టు తీసి పక్కన పడేసి మా ఊరు పోయి పొలం పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను, అవసరం లేదు నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు. ఓపెన్ చెప్పండి సార్, అమ్మాయి వైపు నిలబడరా? అమ్మాయి వైపు న్యాయం వైపు నిలబడరా? లేకపోతే ఉంటే ఈ ఛాలెంజ్ ఉన్నాకైనా రాత్రి కోసేసుకుంటే దానికి కారణం కూడా వేరే అవుతారు సార్, ప్రెషర్, పియర్ ప్రెషర్. రాత్రి కోసుకుంది వేరు, ఎప్పుడో కోసుకుంది వేరు కదా, తెలిసిపోదు కదా. మెడికల్ టెస్ట్లు ఉంటాయి కదండి, ఎప్పుడు దెబ్బతని తెలీదా మనకి, చిన్నప్పుడు దెబ్బతని వేరు, మొన్న దెబ్బతని తెలీదా చెప్తున్నా. కమింగ్ బ్యాక్ టు మెడికల్ టెస్ట్ సార్, మామూలుగా ఇప్పుడు చాలా మంది ఇన్స్పిరేషనల్ ఉమెన్ ని చూస్తున్నాను సార్, వాళ్ళ పట్ల ఏదైనా అన్యాయం జరిగితే బయటకు వచ్చి చెప్పడం. ఇన్ఫాక్ట్ ఇప్పటికైనా ఈ బాధితురాలు బయటకు వచ్చి, బాధితురాలు కాదు ఇంక ప్రస్తుతానికి బాధితురాలు, సందర్భంగా మనకి ఎలాంటి మహేష్ గారు మీరు నాకన్నా తెలివిగా మాట్లాడుతున్నారు. బాధితురాలు కాదు, బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి, పిలిపించండి. ఇతని వల్ల ఇబ్బంది పడ్డ బాధితులు ఉన్నారు, రమ్మనండి, నేను సపోర్ట్ చేస్తా, ఫ్రీగా నేను వాదిస్తాను. సో ఇప్పటికి ఒక 18 నెలల పీరియడ్ తర్వాత ఇప్పుడు ఒకరు బయటకు వచ్చి నేను ఇబ్బంది పడ్డాను, నాకు న్యాయం జరగని ఇప్పుడు వచ్చారు. సరే సోషల్ మీడియా ముందుకు వచ్చారా, వాళ్ళ ముందుకు వీళ్ళ ముందుకు వచ్చారా అనేది పక్కన పెడితే, ఇతని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఈ వీడియోనే ఆజాద్ గారి సందేశమే వాళ్ళకు ఒక పిలుపు, బయటికి రండి. ఆజాద్ గారి అడ్రస్ ఇందాక చెప్పారు, ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల ఇంకెవరైనా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడితే అంతకు మించిన హ్యాపీనెస్ యాజ్ లాయర్ మీకు కూడా ఉంది. సో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ హింట్ ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈయన కేసుని అటు ఇటు చూసిన విధానంలో, దీన్ని అసెస్ చేస్తున్న విధానంలో చాలా మంది ఉన్నారని డౌట్ వస్తుంది. చూసుకుంటా, మా ఇల్లు కృష్ణలంక, విజయవాడ నెహ్రూ నగర్ 2వ లైన్, ఇది వచ్చేసరికి ఇక్కడ బంజారా హిల్స్, నేను కమలాపూర్ కాలనీ, ఎవరనేది చెప్తారు, రండి, ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తున్నా కదా. మళ్ళీ బ్యాక్ టు అమ్మాయి సార్, థ్యాంక్స్, మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, నేను మీకు న్యాయం చేస్తారు అని చెప్పేసి. బ్యాక్ టు క్వశ్చన్, మామూలుగా సార్ ఎంతోమంది ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఉన్న ఇదే మన సొసైటీలో మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ఒక ఉమెన్కి చాలా ఎమోషనల్ థింగ్ కదా సార్. మామూలుగా ఎంత లేదన్నా ఇప్పుడు 5 times కదా సార్ అఫీషియల్లీ తను అబార్టెడ్, నాట్ అబార్షన్, అబార్టెడ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి 5 times
లైక్ అప్పటికే తనకు ఒక 3 ఏళ్ళ సన్ ఉన్నాడా సార్? అవును. అతన్ని చంపేస్తాను అని బెదిరించినందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఒక పీరియడ్ ఒక 18 months వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు చెడింది అని నేను అంటున్నాను. ఇప్పుడు చెడింది కాబట్టి బయటకు వచ్చిందని చెప్పేసి వేరే స్పెక్యులేషన్స్ అవుతుంటారు. చెడలేదు, చెడగొట్టుకున్నాడు. ఎందుకు సార్? నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, విప్ అయ్యాడు కదా. నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, ఇప్పుడు విప్ అయ్యాడు, విఐపి. ఓకే, ప్రభుత్వ విప్ అయ్యాడు కదా. సర్పంచ్ లెవెల్లో ఒకరు, ఎమ్మెల్యేలు ఒకరు, ఒక్కొక్క సినిమాలో లెవెల్ ఎంఏ టైప్ లో ఎమ్మెల్యే అయిపోగానే అమ్మాయిని వదిలేస్తారు కదా. సినిమా ఉంది కదా, చిన్నప్పుడు చూసాను. సో వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. ఆ ప్రాసెస్ లోనే నథింగ్ బట్ వదిలించుకుంటామే కదా సార్. వదిలించుకుంటే మేము కాదలేదు ఈ అమ్మాయి, కానీ ఎవరైనా వదిలించుకోవాలనుకుంటే స్మూత్ గా వదిలించుకో సార్. జాగ్రత్తగా ఆలోచించండి సార్. అందరం అబ్బాయిలమే, అందరం మనసు ఒకలాగే ఉంటుంది. కానీ వదిలించు జనరలైజ్ తప్పలేదు చెప్తున్నా. ఒకసారి హ్యూమన్ సైకాలజీ కూడా ఆలోచించాలి. ఆమె నేను వద్దురా బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంది. వెళ్ళిపోవాలి కదా. వెళ్ళకుండా నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ వేధిస్తని కోసుకుంటుంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు నా వల్ల కాలక ఈ హరాస్మెంట్ భరాయించలేక బయటకు వచ్చిందా. ఇప్పుడు తను వదిలించుకోవాలనుకుంటున్నాడా లేకపోతే తనే కావాలనుకున్నాడా? ఇప్పుడు ఈ రోజా ఆ రోజు వద్దనుకుని ఈ అమ్మాయి ఫస్ట్ పెళ్లి చేసుకుని అన్నాడు. సరే బాబు నీ బతుకు నువ్వు అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇంకోటి ఎందుకు అన్నాడు ఇక్కడ మా లాజిక్ ఎందుకు అన్నాడు, అతను ప్రయత్నాలు కూడా చేశాడు, వాళ్ళ భర్తతో మాట్లాడాడు. ఏంటి ఆ పిటిషన్ కాపీ వేయించాడు. మీకు 10,000 కోట్ల స్టిల్ పెండింగ్ ఉంది. రేపు పొద్దున 27వ తారీఖు, ఇవాళ ఫిబ్రవరి వచ్చామా, ఫిబ్రవరి 27వ తారీఖు నాడు వాయిదా ఉంది. యాక్చువల్ డైవర్స్ అవ్వాలి అమ్మాయికి, డైవర్స్ వస్తాయి రేపు 27వ తారీఖు. సో ఇంకా అఫీషియల్ డైవర్స్ కూడా కాలేదు, అయిపోయింది. డైవర్స్ 27కి అవి వచ్చేస్తాయి. అఫీషియల్ డైవర్స్ కాలేదని ఆగారు వీళ్ళిద్దరు. తర్వాత అతను విప్ అయిపోయేసరికి కొమ్ములు వచ్చినాయి. పొమ్మన్నాడు. సరే బాబు పొమ్మన్నా కదా, నా బతుకునే బతుకు వదిలేయండి. అయిపోయింది అంతటితో. మళ్ళీ ఏమనుకున్నాడు వాళ్ళు వచ్చి నువ్వు నిన్ను పెళ్లి చేసుకోను, అలా వెళ్ళిపోయినా బాగుండేదేమో మేబీ. అలా ఇప్పుడు అతను ఏమంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, జీవితకాలం కలిసే ఉందాం, లివింగ్ లో ఉందాం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కోసుకున్నాడు. చేసుకుంటే పెళ్లి చేసుకోలేక వెళ్ళిపోని చెప్పి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయ్యండి. మళ్ళీ తన పొలిటికల్ కెరీర్ చూడండి, ఆ వీడియో ఏడ్చిన కూడా మీ పెడతా. తన పొలిటికల్ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరి కావాలి అని. ఓకే మేబీ ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, లేకపోతే వదిలేసే, నా బతుకు నేను బతుకుతా. అట్లా కాదు, నేను పెళ్లి చేసుకోను, నిన్ను వదలను, నీతో పాటు జీవితకాలం ఉంటా, స్టాండ్ బై లో ఉంటా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఇతను ఇంకో పెళ్లి ప్రాపర్ జీవితం కావాలని అంటే ఇది తెలియదు. ఈ అమ్మాయిని సెక్సువల్ గా వాడుకోవాలి, ఈ అమ్మాయి అట్లా ఉండాలి మనకి, ఇంకో పెళ్లి చేసుకుని వాడి జీవితంలో వెళ్ళిపోవాలి. అదే కుదిరింది అండి. సో అందుకే అది భరించలేక, ఎందుకంటే ఏదో వదిలేయట్లేదు లేదా పట్టుకోవట్లేదు. మరి ఏం చేయాలి కాకుండా ఏదో ఐసీయూలో పెట్టినట్టు చచ్చిపోతే కరణం చేయొచ్చు, బతికుంటే మందులు వేయచ్చు, హార్లిక్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఐసీయూలో పెట్టినట్టు ఉన్నట్టుగా ఉంది ఆమె సిచ్యువేషన్ అన్న ఉద్దేశంతోనే తను ఇప్పుడు బయటకు వచ్చి. ఇంకొకటి ఇదే విషయము నా దగ్గర రాకమునుపు, మీడియాకి రాకమునుపు ఆమె ప్రయత్నాలు ఆమె చేశారు. నేను చెప్తా ఏం చేశారో కూడా నన్ను అడగండి, నేను చెప్తా. చెప్పండి ప్లీజ్. మొట్టసారిగా ముక్కా రూపానందరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీ నాయకులు కొంతమందిని కలిసింది, అది వాస్తవం. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తను ఆల్రెడీ వినండి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీని కలిసింది, ఆయన పేరుతో చెప్పింది, ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు. 3 అయినయా. 4వది దీనిపైన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏంటి అది కూడా మీకు పెడతా. రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎప్పుడు, కనుమ రోజు. అది కూడా తీసుకుని ఆయన రిపోర్ట్ టు ద ఎస్పీకి రాశారు. 4 అయినయా. 5వది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ అఫీషియల్గా ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి ఆమె దగ్గర. ఓకే, ఎవిడెన్స్ లో నేను చూపిస్తాను. నాకు అన్యాయం ఈ 5 జరిగినాయి. 5 జరిగితే అక్కడ ఆమెకి న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు సో ఇందాక నేను అన్నట్టు సార్, ఎప్పుడు సోషల్ మీడియా కానీ ఎప్పుడు కోర్టు, ఎప్పుడు కెమెరా అనేది కోర్టు అయిందని అని ఏదైతే అడిగానో దానికి ఆన్సర్ ఇప్పుడు ఇదే కదా సార్. నాకు న్యాయం జరగండి అని చెప్పేసి తను ఆల్రెడీ వెళ్ళింది. ఎవిడెన్స్ ఉంది, అందరి దగ్గర ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు న్యాయం చేయకపోగా ఇంకా ఇన్ఫాక్ట్ ఆ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తను ఏదో ఒక విధంగానే సరే నేను ఇందులోంచి బయటపడాలని చెప్పేసి సో మొత్తానికి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ప్రాసెస్లో అదంతా జరుగుతుంది 100%. మరి మామూలుగా మహిళా సాధికారత అని అండ్ మహిళలకు రక్షణ అని చెప్పేసి అదేమో ఫస్ట్ ఎజెండాలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్న వీళ్ళు సోకాల్డ్ నాయకులు, అధ్యక్షులు కానీ వాళ్ళ వరకు మాకు ఇలా నిజంగా అన్యాయం జరిగిందంటే అది పార్టీ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెస్ లో రిలీజ్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను మీకు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి 7వ తారీఖు నాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఓకే, ఎక్కడన్నా అబ్బాయి కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కడతారా? నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్. అలా కట్టకపోవడానికి కారణం ఏంటి కూడా మీరే చెప్పండి సార్. ఇప్పటికి 3 times అన్నారు మీరు ఇదే విషయం. నేను చెప్తాను ఏనండి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి, ఒక మహేష్ వెళ్ళి ఒక అమ్మాయి నన్ను మోసం అంటే ఏమనుకోమాకు నువ్వు కాదు, ఒక మహేష్ అనే వ్యక్తి వెళ్ళి
నన్ను ఒక అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేస్తుంది, లేకపోతే నా ఒక అమ్మాయి నన్ను బెదిరించింది, లేదా నా ఒక అమ్మాయి నన్ను 25 కోట్లు అడిగింది అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? వెళ్దాం రండి ఇప్పుడు పంజాగుట్ట దగ్గరికి. ఎవరన్నా రండి, పిల్లలు బాబు తమ్ముళ్ళు రండి నా దగ్గరికి రండి, రండి రా తమ్ముళ్ళు రండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా, మీరు మీ లవర్స్కి డబ్బులు ఇచ్చి మోసపోయినా, ఏంటి మీ లవర్లు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, మీకు చెప్పకుండా ఇంకొకరితో వెళ్ళి మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క హృదయం బద్దలైనా నా దగ్గర రండి. హృదయం బద్దలైపోయిన వాళ్ళందరూ ఓపెన్ చెప్తున్నా రండి, రండి చెప్తా. మీ భార్యని మిమ్మల్ని కొట్టినా రండి, రండి నా దగ్గర రండి. 60 ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. ఆ ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళి మీరు కూడా మీ సమీప పోలీసులో కంప్లైంట్ ఇవ్వండి. ఎంతమంది మహిళల మీద రిజిస్టర్ అయితే చూద్దాం. మళ్ళీ అంటే ఈ క్వశ్చన్ కొంచెం రాజకీయంగా ఉంటుంది, మళ్ళీ మీరు అది నాకు తెలియదు అంటారేమో, బట్ అడగడం ఇది కాబట్టి అతనికి ఏదైతే రైల్వే కోడ్ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇంకా చాలా మంది అర్హులు ఉన్నా కానీ తను ఒక దళిత అయ్యి ఉండి కోటాలో వచ్చిందో ఇంకే ఏ ఉద్దేశంతో వచ్చిందో తనకు ఒక సేమ్ ఇందాక యమధర్మరాజు ఎమ్మెల్యే సినిమాలో చెప్పినట్టు ఒకసారి టికెట్ రాగానే ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసినట్టు తనకి టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత గెలిపించిన తర్వాత అనుకువగా ఉంటాడు, చెప్పింది చేస్తాడు అనుకుంటే అలా ఉండకుండా తన ఇష్టం వచ్చినట్టు తోకూపుతున్నాడు. ఆ ప్రాసెస్లోనే ఇతన్ని తొక్కాలనే ఉద్దేశంతో మరి సొంత పార్టీ పేరు పాడుతుందని తెలిసినా కూడా వాళ్ళ సొంత పార్టీ మనుషులు చేయించారని కూడా అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం సార్, మీరు ఎవరైతే అంటున్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇమీడియట్గా స్పీకర్ గారికి, నేను కూడా మీకు ఇంటిస్తున్నా చెప్పండి, మీరు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా స్పీకర్ గారికి, సంబంధిత ఎస్పీ గారికి, ఎలక్షన్ కమిషన్ వారికి, ఓకే సార్, కుదిరితే జనసేన అధినేత గారికి మీరు ఒక కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ నిజంగానే అది కనుక మీరు అనుకున్నది జరిగితే వాళ్ళు సంస్థాగతంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళపైన వాళ్ళు తీసుకుంటారు. నేను ఫ్రీగా డ్రాఫ్ట్ చేసి ఇస్తాను. హిట్ టీవీ ప్రేక్షకులకు ఏదైతే పారదర్శకంగా అన్ని చెప్పాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్లో మీ దగ్గర ఎలాగైతే అనాలిసిస్ చేస్తున్నామో తప్పకుండా ఒక పొలిటికల్ అనలిస్ట్ అది కూడా చేస్తాను, ఎందుకంటే మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నేను ఫ్రీగా డ్రాఫ్ట్ చేసి ఇస్తాను కదా సార్, ప్రతిదీ ఫ్రీయే మా దగ్గర, డ్రాఫ్ట్స్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీ, అన్ని ఫ్రీయే. కాకపోతే నా టైం ఉన్నప్పుడు మీకు ఫ్రీగా చేస్తాను. ఓకే సార్. సో ఫైనల్గా ఇప్పుడు ఈ వర్డిక్ట్ అనేది ఇంకా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే కమిటీ వేశారు ఇందాక అన్నట్టు, నేను కమిటీ ఏ కమిటీ వేశారండి? ఒక సిట్ ఏదో వేశారు కదా సార్. జనసేన పార్టీ వాళ్ళు 3 సభ్య కమిటీ వేశారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నేను కూడా జనసేన సంబంధించి వ్యక్తులతో మాట్లాడుతున్నాను, కొంతమంది మిత్రులతో. మేము కూడా వస్తామని చెప్పాము. అది మరి నాకు తెలిసి కన్వే ఉంటుంది మా మెసేజ్. వాళ్ళు కూడా మాకు టైం ఇస్తారు, నెక్స్ట్ వీక్ మేము వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తామండి. సబ్మిట్ చేస్తాం, మేము ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం. నేనేది చెప్తున్నాగా, ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఎవిడెన్స్ అంతా ఫాల్స్ అయితే అమ్మాయి ఏ శిక్షకైనా రెడీగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అదే ఛాలెంజ్ చేయమనండి, నేను తప్పు చేయలేదు ఏంటి వీడియో రిలీజ్ చేసినట్టు అన్నా నాకు క్షమించండి, ఒక అవకాశం ఇవ్వండి అని తను అంటున్నాడు. అందులో కూడా అతని ఔన్నత్యం కనిపిస్తుందని అంటున్నారు. అమ్మ నాన్న క్షమించడం ఏంటి? నా వీడియో లైక్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే పార్టీ నుంచి తొలగించారో నన్ను మళ్ళీ తిరిగి తీసుకోండి, ఇందులో నాకు తప్పు లేదు అన్నట్టుగా. అదే దానికి అడుక్కు తింటాం ఎందుకు? దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిరూపించుకుని బయటికి రా. అడుక్కు తినాలా? మరి నువ్వు తప్పు చేసే పోరా అంటే నువ్వు తప్పు చేయని నిలబడాలా, మగోడుగా నిలబడి రుజువు చేసి రా మగోళ్ళలాగా. అంతేకాని తప్పు చేయలేదంటే అది నీ ఔన్నత్యం ఏముంది గాడిద గుడ్డ అక్కడ. సో యాజ్ అ లాయర్ లైక్ ఆ అమ్మాయిది ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అమ్మాయిలది కూడా తప్పు ఉంటుంది, అమ్మాయిలు కూడా ఇరు వర్గాలది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈమెది అంటే అమాయకత్వం వల్ల లేకపోతే తెలియకపోవడం వల్ల, ఎందుకంటే పెద్దవాళ్ళని ఒక 5గురిని కలిసిన తర్వాత కూడా న్యాయం ఖచ్చితంగా. సో ఈమెకి న్యాయం జరిగే ప్రాసెస్ లో ఈమెకి ఎదురు దెబ్బలు తగిలే అంశాలు ఏమైనా ఉన్నాయా? 1-2 లైక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ తగులుతున్నాయి కదా సార్, ఎదురు దెబ్బలేండి సార్. ట్రోల్స్ లైట్ సార్, ట్రోల్స్ గురించి ఎప్పుడు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రోల్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు తగులుతున్నాయి ఎదురు దెబ్బలు. ఏమని ఈ మెల్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, ఆయన ఇస్తే కంప్లైంట్ తీసుకుంటాం, ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ కట్టేయటం, ఆగమేఘాల సెక్షన్స్ కట్టేయటం, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మేము ఇస్తేనేమో మీరు ఎవిడెన్స్ తీసుకురండి అని మమ్మల్ని అంటాం. 0 ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరు పోలీసు వాళ్ళు? ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ కట్టండి, దానివల్ల నష్టం ఏముంది? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఒక బాధిత మహిళ వెళ్తే పోలీస్ యంత్రాంగం విఫలత్వం కూడా ఉంది. ఇప్పుడు ఒక బాధిత మహిళలు కంప్లైంట్ ఇస్తే 0 ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కట్టండి, ఇప్పుడు కట్టండి, ఈరోజు కట్టండి, మేము వస్తాం. కట్టకుండా ఏం చేస్తున్నారు 2 రోజులు? వేరైతే 0 ఎఫ్ఐఆర్, మరి అది లేకుండా ఇంక ఏం చెప్పాలి మీరు చెప్పండి, అర్థం చేసుకోండి. సో ఇదంతా ఇంకా క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది కదా, ఏదైనా పడుతుంది. సో ఇది ఎంత సత్వరంగా జరిగే అవకాశం ఉంది అనుకుంటారు? కాబట్టి ఇలాంటి కేసెస్ చూసుంటారు కాబట్టి 3 days లో మీ స్పీడ్ రిజల్ట్ చూపించా నేను. అవును, 3 ఫలితాలు చూపించా. వెరీ థ్యాంక్స్ టు యూ. అసలు అంత తొందరగా సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాగా బిహేవ్ చేశారు. సోమవారం నా ఎంత రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, నా సర్కిల్ ఎంత వాడుతున్నా నేను. సోమవారం నాడు మీకు బాంబ్ బ్లాస్ట్ వస్తుంది, మళ్ళీ బుధవారం ఒకటి వస్తుంది, గురువారం వస్తుంది. లేదు లీగల్ అంశాలు చెప్తున్నా, ఒకటి మేము వేసుకుంటాం. నాట్ లిటరల్ బాంబ్ బ్లాస్ట్,
బాంబ్ బ్లాస్ట్ బాంబు బ్లాస్ట్ ఏదో కామన్ వర్డ్లే కదా, చిన్న మనం పిల్లగాల్లాగా ఆడుకుంటాం. సో సోమవారం వరకు వచ్చే ఆ చిన్న సోమవారం సాయంత్రం వరకు నేనే ఆ విస్ఫోటనం గురించి కొంచెం వెయిట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. సోమవారం తప్పితే మంగళవారం. ఆల్సో మాకు ఇంకా మీరు ఒకటి చాలా ఇంకో ఎక్స్క్లూజివిటీ వీడియో ఒకటి ప్రామిస్ చేస్తారు, దానికోసం కూడా మేము వెయిట్ చేస్తాం. దాని గురించి ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు ఇంకా చాలా విషయాలు అర్థం అవుతాయి. అప్పటి వరకు ఆజాద్ గారు ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే అరవింద్ శ్రీధర్ ఉన్నారో అతని వర్గలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కరు బయటకు వచ్చారంటే వాళ్ళు వచ్చింది వాళ్ళ న్యాయం కోసమే కాదు, మీకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే, మీరు బయటకు వచ్చి పోరాడితేనే మీకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే అతను బయటకు వచ్చింది. కాబట్టి తను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన బాధితులు ఎవరన్నా ఉన్నా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధితులు ఎవరన్నా ఉన్నా, ఏది హైకమాండ్ వరకు వెళ్ళి మాకు న్యాయం చేయండి అన్నా కూడా వాళ్ళు ఏ న్యాయం చేయకపోయినా కూడా మీకు న్యాయం జరిగే సోర్స్ ఏదైనా కావాలంటే అది ఆజాద్ గారే. సో ఆజాద్ గారికి వచ్చి ఆయన చెప్పారు ఛార్జ్ షీట్ కూడా చార్జెస్ కూడా లేకుండా నేను ఫ్రీగా ఫైల్ చేస్తాను. అడ్రస్ 1 మినిట్ సార్, ఈ మాత్రం మహిళలు చేస్తా, బాబులు ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు ఉంటే అరవింద్ శ్రీధర్ గారు ఎఫ్ఐఆర్ ఇస్తా, మీరు పోయి స్థానిక పోలీసులు కంప్లైంట్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే న్యాయం అందరికీ న్యాయమే కాబట్టి ఎవరు వచ్చినా సరే ఆజాద్ గారిని సంప్రదించవచ్చు. సార్ మీరు అన్నట్టుగానే ఆ సోమవారం జరగబోయే విస్ఫోటనం గురించి వెయిట్ చేస్తాను. మళ్ళీ సోమవారం తప్పితే మంగళవారం, మళ్ళీ సోమవారం మాకండి నాట్ ఎగ్జాక్ట్లీ ఒక రోజు అటు ఇటు అయినా కానీ మనకు న్యాయం జరగాలి కాబట్టి ఇంకా ట్రాన్స్పరెంట్ గా హిట్ టీవీ ప్రేక్షకులకు ముందు ఉంచుదాం సార్. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. తప్పకుండా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.